నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ప్రముఖ రచయిత అందశ్రీ అకాల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్యం డబ్బులు పంపిణీ చేస్తుందని ఈసీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. అందశ్రీ రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రావు. ప్రముఖ రచయిత అందశ్రీ అకాల మృతిపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిన అందశ్రీ ఆకస్మిక మరణం తెలంగాణకు, రాష్ట్ర సాహిత్య ప్రపంచానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని తెలంగాణ ఉద్యమ భావోద్వేగాన్ని సజీవంగా ఉంచిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదువు రాకపోయినా సృజనాత్మకత తన మాటలే పాటలు కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల బతుకుల్ని ఆవిష్కరించిన మహనీయుడు. ఏ పాట రాసినా, ఏ మాట చెప్పినా దానికి ఒక అర్థం, దానికి ఒక తాత్పర్యం కలిగిన మహనీయుడు అందశ్రీ. పేదరికాన్ని, దుఃఖాన్ని చూడమ్మ మనిషి అన్న వాడినటువంటి పాట ఇవాళ మనిషి ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. మానవ సంబంధాలు, మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలు చెడిపోతున్న ఈ సందర్భంలో ఆస్కారం ఉంది కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరాను. తప్పకుండా ఇవాళ అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 1,00,000కు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. వీటికన్నిటికీ సంబంధించిన ఫోటోలు, వీడియో ఆధారాలను ఎలక్షన్ కమిషన్ కు సమర్పించామని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ని కోరామని తెలిపారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఈసీని కోరామని హరీష్ రావు తెలిపారు. చాలా వరకు ఫేక్ ఓటర్ ఐడి కార్డులను తయారు చేశారని, దానికి సంబంధించిన వీడియోను ఎన్నికల ప్రచార అధికారికి సమర్పించామని తెలిపారు. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారికి అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. అదొక వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీశ్వరరెడ్డి నివాళులర్పించారు. లాలపేట జీహెచ్ఎంసీ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అందశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వారి మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తీవ్రమైన బాధకు గురి చేసింది. పెద్దలు పద్మారావు గారు కూర్చొని
ఈ రకంగా జరిగింది. గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది. మీరందరూ ఏ ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి వచ్చినాము. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి. తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ వారి లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులర్పిస్తున్నాం. ప్రజావాణి కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పాల్గొని బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. త్వరితగతిన క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్జీలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ రండి బాబా. సార్ 3 years బ్యాక్ మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. తీసుకోండి. బండారుపల్లిదే ల్యాండ్ ఇష్యూ. ఒకసారి అమూలకి వెళ్ళి మీరు అదేంటి పూర్తి మాట్లాడుకుని ఆయనతో పాటు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల పట్ల ఉద్యోగులు జాలి కరుణ కలిగి ఉండి వృత్తి పట్ల నిబద్ధతగా ఉండాలన్నారు. పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు. ఉద్యోగులందరూ నీతి నియమాలు అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులని తెలిపారు. అధికారులంతా ఏకతాటిగా అవినీతిపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు సూచించారు. కలెక్ట్ చేసుకుంటా ఉంటే సో అప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఫెయిల్ అయినాడు. సో ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు. నేను ఒక్కైనా నిజాయితీ పరుని, బట్ మా ఆఫీసులు అందరు మాత్రం ఎంత చేసినా పర్వాలేదు, నేను మాత్రం గమనుంటా, నేను మంచి పని చేస్తున్నాను కదా అంటే కాదు. సో ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళు తప్పులు చేసినా కానీ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ మీదనే వస్తుంది. సో అందుకని మన డిపార్ట్మెంట్ లేదు, అది మన అంతలో మనకే ఉండాలి. కరెక్ట్ గా మనం అందరం కూడా టైం అనేది కంపల్సరీగా పాటించాలి. సరే మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారా, లేకపోతే మీరు న్యూయార్క్ నుంచి ఫ్లైట్ పట్టుకొని వస్తున్నారా, ఎక్కడి నుంచైనా రాండి, బట్ టైం అయితే టైం అన్నట్టు కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. అట్లా నేను ఇంట్లో కూర్చుంటానా? సో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, ఉండకుండా ఉండవు, బట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ని తీసుకొని వచ్చి ప్రొఫెషనల్ లైఫ్ ని మనము ఖరాబ్ చేయదు. సో ఒక టీచర్ ఆదివాసుల సంక్షేమం కోసం పోరు కన్నా ఊరు మిన్నా మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు 85 మంది సిపిఐ మావోయిస్టులు లొంగిపోయారని ములుగు జిల్లా ఎస్పీ సబరీష్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని పీపీసీఎం సభ్యురాలుగా పనిచేసిన మడవి సోమి నేడు లొంగిపోయారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో అవినీతి అంతం కావాలంటే ప్రతి ఒక్క పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ భూపాల్ కోరారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు చంటి ముద్రాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూరస్రవంతి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కమిటీ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి కె అనిత పర్యవేక్షణలో ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం దేవరకొండలోని మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె అనిత మాట్లాడుతూ వృద్ధులకు సంబంధించిన హక్కులు, విధి విధానాల గురించి వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బియ్యం పంపిణీ చేశారు. అలాగే వృద్ధుల సమస్యలు, వారి దైనందిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారము. మేము యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్, యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హానరబుల్
Telangana State Legal Service Authority and Honorable Principal District and Sessions Judge Nalgonda District ఆదేశ ప్రకారం ఇవాళ లీగల్ సర్వీస్ పీపుల్ హూ ఆర్ వెరీ downtrodden లైక్ SC STs అండ్ ఆల్సో టు ద మైనర్స్ విక్టిమ్స్ ఫ్రీ లీగల్ అనేది ఉంటుందన్నమాట. అది అందరికీ తెలియాలని చెప్పేసి మా మెయిన్ ఉద్దేశం. ఇదంతా మీరు సద్వినియోగం చేసుకోవాలి, లా గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కోర్టుకి రావచ్చండి, మీకు సలహాలు ఇస్తారు. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మీకు ఉంటుంది. అది ఎవరికి తెలియకుండా అలాంటే కనుక వాళ్ళ పేరు మీద రాయకండి. ఇన్ కేస్ వాళ్ళ కనుక మీరు చూడకపోతే కనుక మళ్ళీ మీరు మాకు అప్లికేషన్ లీగల్ సర్వీస్ అప్లికేషన్ ఇస్తే మీ ప్రాపర్టీస్ మీకు బ్యాక్ వచ్చే కంపల్సరీ ఉంటుందండి. అది మీకు అందరికీ తెలియజేసుకోవాలి. ఇదే ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. లీగల్ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసుకోండి. అందరికీ ఫ్రీ సర్వీసెస్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కార్తిక్ రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ న్యాయ సేవా సంస్థ దినోత్సవ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆర్ సునీత, కార్యదర్శి వి రజని ఆదేశానుసారం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి కొత్త బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పేదలకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. నా పేరు కార్తిక్ అండి. ఇక్కడ మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నాను. వనపర్తిలో నేను జరుగుతున్నాను. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మనకు ప్రజలకి ఉచిత న్యాయం అందించాలని కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరిచి ఉంది. దానికోసం అవసరమైన ఒక చట్టం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987ని అమల్లోకి తేవడం జరిగింది. ఆ చట్టం 1995 సంవత్సరంలో ఈ రోజున నవంబర్ 9న అమల్లోకి వచ్చింది. అందుకు దాన్ని పురస్కరించుకొని మేము ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి మేము రెఫర్ చేస్తాం. అక్కడ గవర్నమెంట్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచిత న్యాయం అందించడానికి అడ్వకేట్లు కూడా ఇస్తారండి. దానికి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఆ ప్రామాణికలిగిన సాటిస్ఫై అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ ఒక ముఖ్య ఉద్దేశం ప్రజలకి సత్వర న్యాయం జరుగుటకు మరియు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ ఏదైనా అయితే వారికి త్వరగా ఖర్చు తగ్గించి భారం తగ్గించే విధానంలో కూడా కేసులు సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. మధిరా నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి 9 రోజులైనా దోషులను పట్టుకోలేదని సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు విమర్శించారు. ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులని విచారణ జరిపి దోషులను శిక్షించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. హత్య జరిగి 9 రోజులు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. పోలీస్ శాఖ వారు, హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం, దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటాను. మరి 9 రోజులైనా ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? సీఎం, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము చెప్తున్నాం ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది, కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత, కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఈ గ్రామస్తులదే కాదు, ఉప ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రిది అని చెప్తున్నాం. ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం. ఈ ప్రభుత్వాన్ని తేల్చుకునేదానికి కృషి చేస్తామని చెప్పేసాం. ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పాలిట్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి, ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం. మంచిర్యాల జిల్లా జన్నారంలో గొర్రెల కాపర్లు రాస్తారోకో చేపట్టారు. ఫారెస్ట్ అధికారుల వేధింపులు అధికమయ్యాయని, పశువులను అడవిలోకి మేపేందుకు వెళ్తుంటే అటవీశాఖ బీట్ ఆఫీసర్ లాల్భాయ్ బూతులు తిడుతూ దాడికి పాల్పడుతున్నారని, తక్షణమే ఏమైనా సస్పెండ్ చేయాలని, అటవీలోకి మేదలను, పశువులను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. మీ తాత జాగిరి అయ్యే జాగిరి లేదు, ఇప్పుడు కంచేసినాం, నాడుచుందే పోతున్నాం మేడం. మొదటి నుంచే మా పూల హక్కులు ఉన్నాయి, మేము పోయి వస్తామంటే మీ బోర్డు మీరు ఓడు తీసుకోరు, ఏం చేయరు. మరి మీ పందులు, మీ జినుకలు మొత్తం మా పట్ల పూల కూడా మేస్తారు. మీరు మొదలు బండ్లు పడితే మేడం దిగబడితే అంటే మీకు హక్కే లేదు. మీకు ఎక్కువ అంటే మేము ఫారెస్ట్లకు అమ్మేరు ఈ భూములు, మేము ఎంత ఒకటి తీసుకుంటాం, మీరు డిమాండ్ చేయరు. అది అని మమ్మల్ని బెదిరిస్తుంది సార్. ఇట్లా నడక బోరింగ్ ఉన్నది. ఇంతకుముందు ఒకసారి రేంజర్ పోయినప్పుడు చెప్తే ఆయన తెచ్చుకుంటా అని చెప్పేసి ఆయన పోయిన సమక్షంలో ఫారెస్ట్ అధికారులు ఆయన మీద దౌర్జన్యంగా ఆయన బండి ఆయన గొడ్డలి లేదు, మిషన్ లేదు, ఎలాంటి ఆయుధం కూడా లేదు. ఎలాంటి ఆయుధం లేకున్నప్పటికీ పోయిన నెల 11వ తారీఖు 9:40 పట్టుకపోయిన బండి, ఇప్పటికీ నాకు బండి దొరకని తెలియదు. ఆఫీస్ పని పోతే కేసు అయింది పో అంటారు. అది కేసు అయింది తెలియదు, ఆ బండి ఉన్నది తెలియదు, నాకేం తెలియదు. ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు. అందుకే న్యాయం జరగాలని ఆ లాల్బాయ్ మేడం ముందుకొని పోయింది.
మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ గ్రంథాలయం ఎదుట DYFI ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా DYFI జిల్లా కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ దేశంలో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ యువతకి ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు దక్కించుకునే ఎత్తుగడలేనని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపారు. గీతా పనివారాల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ హనుమంతరావుకి వినతి పత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి DG సాయిల్ గౌడ్ మాట్లాడుతూ కల్లు వృత్తి ప్రాచీనమైందని, ఈ వృత్తిలో పేద వెనుకబడిన వర్గాలకు చెందిన లక్షలాది మంది నిమగ్నమై తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ప్రమాదవశాత్తు చెట్లపై నుండి పడి మరణించిన మరియు వికలాంగులైన గీత కార్మికుల కుటుంబాలకు ఇవ్వాల్సిన 13 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది గొప్ప నాయకులు ఈనాడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మన కోట్లాది వేలాది మంది గీతా కార్మికులకు మన రక్షణ కోసం చేసినటువంటి వారి మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి గీత వృత్తికై భారతదేశంలో చుట్టుముట్టి గీతా కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి మన గొప్ప మహానాయకుడు మన కామ్రేడ్ బొమ్మగారు ధర్మేశ్వర గారి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద నెలకొల్పాలని మనం గీతా పరివార సంఘ ఆధ్వర్యంలో మన యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ఆంధ్ర విగ్రహం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భువనగిరిలో కూడా మన ధర్మేశ్వర గారి విగ్రహాన్ని కానింపు ఉండాలి. కాబట్టి మన సొసైటీలలో డబ్బులు లేవు. ఇప్పుడు ముఖ్యంగా డబ్బులు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి 5 ఎకరాలకు ఫినిషింగ్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా నాశనకమైన భూములు ఉన్నాయి కాబట్టి నాశనకమైన విత్తనాల ద్వారా వచ్చేటువంటి ఏది తాటి చెట్లు కానీ, ఈత చెట్లు కానీ, ఖర్జూర చెట్లు కానీ పూర్తి స్థాయిలో మొలకపోవడం ద్వారా మన గీత వృత్తికి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు మంచి ఎర్రనేల భూములు ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించాలని ముఖ్యంగా మనకు దేవుడిగా కనబడ్డటువంటి ధర్మేశ్వర గారు జీవితాంతం ఆయన వారి గీతా కార్మికుల వృత్తి కోసం, గీతా కార్మికుల రక్షణ కోసమే అనేక సంస్కరణలు చేసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి మనకి ఈనాడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సంపాదించినటువంటి గొప్ప మహానాయకుడు ధర్మేశ్వర గారి సంఘం మన వెనకబడి పోవడానికి ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధర్మేశ్వర గారు లేని ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క గీతా కార్మికుడు కూడా ఏ ఒక్క సదుపాయం వచ్చేటువంటి పరిస్థితి దాఖలా లేవు. ఈనాడు దొంగ రకమైనటువంటి సొసైటీల పేరు చెప్పుకొని సొసైటీ దగ్గర వెళ్లి 5,000, 10,000 రూపాయలు ఈ యొక్క మహాసభలు చేయాలి. ఇటువంటి ఈ యొక్క దొంగలకు ఉన్నటువంటి వేరే సంఘాలను మనం ఈనాడు గ్రామాల్లో తరిమి కొట్టడానికి మనమంతా ఐక్యంగా ఉండి ధర్మేశ్వర గారి నాయకత్వంలో స్థాపించినటువంటి గీతా పనుల సంఘాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని అందరి కార్మికులు కూడా. అమీన్పూర్ పదిలోని విష్ణుప్రియ ఎన్క్లేవ్ లో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వెంకట బ్రహ్మం తన భార్య కృష్ణవేణి పై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బ్యాట్ తో కృష్ణవేణిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ మేరకు డీఎస్పీ ప్రభాకర్, సిఐ నరేష్, పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని నాచారంలో ఘోరం జరిగింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని SD వైన్స్ ముందు ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి పేరు సుమనని, గుండెపోటు రావడంతో కింద పడి చనిపోయాడని అంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదని భవన యజమాని పాఠశాలకు తాళం వేశాడు. దీంతో అద్దె బకాయిలు నిజమేనని అంగీకరించిన అధికారులు విద్యార్థులను దగ్గరలోని హైస్కూల్ భవనంలోకి షిఫ్ట్ చేశారు.
గీతం వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చంద్రనాక మొగల్పురా పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థులతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని ఐక్యతను పెంపొందిస్తుందని వందే మాతర గేయమని కొనియాడారు. వందే మాతరం పాటకి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చంద్రనాక పోలీస్ స్టేషన్లో స్కూల్ విద్యార్థులు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది తోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. 1875 సంవత్సరంలో బకిచంద్ర చటోపాధ్యాయ గారు రచించిన ఈ గీతం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించింది. ఈ గీతం మన తల్లి భారతదేశం పట్ల ప్రేమ, అంకితభావం, గౌరవం పెంపొంచే విధంగా ఉన్నది. కనుక మనందరం ఈ స్ఫూర్తితోటి దేశ సమగ్రత మరియు అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. 1875 నవంబర్ 7వ తారీఖు నాడు బకించంద్ర చటర్జీ గారు రచించిన వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మొగల్పురా పోలీస్ స్టేషన్లో మా పోలీస్ స్టేషన్ స్టాఫ్తో పాటు విద్యార్థులు కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన అమీన్పూర్ జవహర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. అమీన్పూర్ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 630లోని అక్రమ నిర్మాణాలపై శుక్రవారం తహసీల్దార్ వెంకటేష్ పరిశీలించారు. ఈ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన వెటలను టార్గెట్ చేసి తెల్లవారుజామున 3 గంటలకు 15 మంది దుండగులు వింటల్ ఇంటి మీదకు వెళ్లి ఇంటి అద్దాలను తదితర వస్తువులను ధ్వంసం చేశారు. సిఐ నరేష్ కు సమాచారం ఇవ్వడంతో 2 కానిస్టేబుల్ రాకను గమనించి విటల్ బయటకు రావడంతో ఇష్టారీతిగా దాడి చేసి అడ్డుకోబోయిన అతని తమ్మునిపై దాడి చేశారు. ఈ ఘటనపై జర్నలిస్టులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న శుక్రవారం అమీన్పూర్ 630 సర్వే నంబర్లో జరుగుతున్న అక్రమాలపై తహసీల్దార్ వెంకటేష్ విజిటింగ్ చేశారు. విజిటింగ్ టైంలో మేము న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కబ్జాదారులు మా మీద కొద్దిగా దురుసుగా ప్రవర్తించారు. తహసీల్దార్ను కూడా కింద పడేసారు. ఆ విషయమై నిన్న జరిగిన దుర్ఘటన మూకుమ్మడిగా వచ్చేసి దాడి చేశారు. పోలీసులు ఇద్దరు వాళ్ళను ఆపలేకపోయారు. దాడి చేసిన వ్యక్తుల పేరు దాడి చేసిన వాళ్ళ దాంట్లో ఒకతను మధు అని అయితే తెలుసు. మిగతా 10-15 మంది గ్యాంగ్ ఉన్నారు. బాగా తాగి ఉన్నారు. ఇంటి దగ్గర వచ్చేసి కిటికీలు డోర్లు అన్నీ కూడా పలగొట్టేస్తారు. ఒక స్కార్పియో వెహికల్లో వచ్చింది. దాడి చేసే సమయంలో ఎంతమంది వచ్చు? సుమారు 10-15 మంది. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ ఆర్థిక వ్యవహారాల అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపుల భాస్కర్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నాటి నుండి బార్ కౌన్సిల్ ఒకటే కమిటీ కొనసాగుతుందని వివరించారు. గత 11 సంవత్సరాల్లో బార్ కౌన్సిలింగ్ కు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారనే విషయాలపై బార్ కౌన్సిలింగ్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సపరేట్ తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కంబైన్డ్గా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్గా సపరేట్ కావటం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్కరే చైర్మన్ గారు ఉంటారు. చాలామంది బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళే కొనసాగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ వారు చేసేటటువంటి ఒక ప్రోగ్రాం ఏంటంటే ఎన్రోల్ అవుతున్నటువంటి అడ్వకేట్ల దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తుర్రు. తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తుర్రు. తర్వాత ప్రతిరోజు అడ్వకేట్లంతా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 45-50 వేల మంది న్యాయవాదులు కేసులు వేస్తూ ఉంటే అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల పేరుతోటి చాలామంది డబ్బులు డిపాజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి బార్ కౌన్సిల్కు డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చాలా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. అడ్వకేట్ల నుంచి జమ చేస్తూ ఉంటారు. ఈ డబ్బుల్ని గత 11 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్కి ఎంత అక్రమాలు జరుగుతున్నాయి అని మేము కంప్లైంట్ పెట్టగానే 15 రోజులలో 3.5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అంటే ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి వివిధ రూపాలలో అడ్వకేట్ల కానీ తీసుకున్నటువంటి డబ్బుల్ని రుసుముల్ని వెంటనే డిపాజిట్ చేయాల్సినటువంటి బార్ కౌన్సిల్ అధికారులు చేయటం లేదు. దాంతో మేము ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ పెడితే 15 రోజులలో 3.5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు
అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల యొక్క అన్నిటినీ నివ్వెలో ఉన్నట్టుగా డిజిటలైజేషన్ యుగంలో కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెల్ఫేర్ టికెట్లు ముద్రించాల్సిన అవసరం ఏంటి? వాటిని మార్కెట్లో అమ్మాల్సిన పని ఉంది. వెల్ఫేర్ టికెట్లు కూడా బార్ కౌన్సిల్ మెంబర్లు వాడుకుంటారు. వెల్ఫేర్ టికెట్లు కేసు వేసేటప్పుడు ఏం చేస్తారంటే వకాలతుల మీద వెల్ఫేర్ టికెట్ అని పెడతారు. ఒక కేసు వేస్తే ఒక వెల్ఫేర్ టికెట్ 250 రూపాయల విలువ కలిగిన టికెట్ని దానికి అఫిక్స్ చేయాలి. మరి అది మరి డెడ్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత డిపాజిట్ చేశారు అనేటువంటిది కూడా బార్ కౌన్సిల్ వారు క్లియర్గా ఆదాయ వ్యయాలను ప్రజలకు ముఖ్యంగా న్యాయవాదులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్గా ఈ ఆదాయ వ్యయాలను చెప్పాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తాను. బార్ కౌన్సిల్ సభ్యులుగా త్వరలో రాబోతున్నాయి. బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పోటీలో ఉన్నా అందుకనే ఒక అభ్యర్థిగా బార్ కౌన్సిల్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సినటువంటి బార్ కౌన్సిల్ ఉండలేదు, ఆదాయ వ్యయాలు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రముఖ రచయిత అందశ్రీ అకాల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ ఈటెల రాజేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్యం డబ్బులు పంపిణీ చేస్తుందని ఈసీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. అందశ్రీ రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.